హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో మంగళవారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లాస్ట్ వరకు అయితే చూడంండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం రోజున ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో ఆగస్టు 12వ తేదీ నాటికి అంటే బుధవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ముఖ్యంగా ఏపీలో అయితే కనుక పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా మంగళవారం రోజున విజయనగరము, పార్వతీపురం, అన్యము, అల్లూరి సీతారామరాజు, పోలవరము, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇక రాబోయే 3 గంటల్లో అయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రెడ్ అలర్ట్ని అయితే జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.